ఇండియా ఈజ్ ద డెవలపింగ్ కంట్రీ. మిగతా కొన్ని దేశాలన్నీ డెవలప్డ్ కంట్రీస్ అని అంటాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియా డెవలపింగ్ కంట్రీ, డెవలప్ అవుతూనే వస్తుంది అని చదువుతున్నాము, చెప్తున్నాము కూడా. కానీ ఇండియా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అని ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతుంది. అదేంటంటే, ఎప్పుడు ధనవంతుడు డబ్బునే సంపాదించుకొని మరింత ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు గుక్కెడు మంచినీళ్ళ కోసమే పోరాడుతున్నాడు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు పథకాల వల్ల, ఆ వృద్ధులకి ఆ పెన్షన్స్ వల్ల ఎలాగో గడిచిపోతున్నాయి. కానీ కోటా కార్డులు లేక, వాళ్ళకి అసలు ఐడెంటిటీయే లేక ఎన్ని కాలువల మధ్య నివసిస్తున్న జనాలు ఎంతమందో. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకెందుకు, నా పని నేను చేసుకుంటా పోతాను అనుకునే అందరం వెళ్ళిపోతున్నాం. కానీ ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటే, ఇద్దరు ధనవంతులు గొడవ పడితే దాన్నే పెద్ద న్యూస్ చేసి, చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, ధనవంతుడికి చిన్న పుండు పుట్టిన వార్తాపత్రికల్లో పెద్ద పెద్ద టీవీస్లో వస్తుందంట, పేదవాడి ఇంట్లో పెండ్లైనా ఎవరికీ తెలియదు అన్నట్టు. అలాంటి విషయాలు ఏవి ఎవరూ పట్టించుకోరు. కానీ హీరోస్కో, పెద్ద పెద్ద పేరున్న వాళ్ళకో ఏం జరిగినా ఈ ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. మనలోనే ఫాల్ట్ ఉంటే భారతదేశం ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది? అందుకే ఆలోచించాలి. మనం ఎలాంటి విషయాల్ని మనం ఎక్కువ ట్రోల్ చేయాలి, పనికొచ్చే విషయాల్ని, 10 మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని మనం ఆలోచించాలి, మాట్లాడాలి. అది తప్ప ఏదైనా పనికిరాని విషయాన్ని కోసమే ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ఇండియా ఎప్పుడు డెవలపింగ్